హలో అండి, వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పియర్. ఈరోజు వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఏదైనా కంపెనీకి వెళ్తే దాంట్లో అడిగే టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ సిరీస్ టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఓన్లీ ఒక్క క్వశ్చన్తో అయితే కాదు, ఇంపార్టెంట్ అయిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి క్వశ్చన్, ఇది రియల్ టైంలో అడిగిన ప్రతి క్వశ్చన్ని నేను ఆ క్వశ్చన్ పెట్టడమే కాకుండా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నానండి నా వేలో. ఖచ్చితంగా అయితే నేను నమ్ముతున్నాను అది మీకు అర్థమైద్ది అని చెప్పేసి. ముందుగా అయితే ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఆన్లైన్ కంపైలర్ అయితే ఒకటి తీసుకుందాం. పైథాన్ది తీసుకుంటున్నాం కదా, మీరు కూడా ఓపెన్ చేయండి ఆన్లైన్ కంపైలర్. నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, మెయిన్గా రివర్సింగ్ ఏ స్ట్రింగ్. ఇదే క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఏదన్నా నువ్వు బేసిక్ ప్యాకేజ్ అలా వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా అయితే చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం ఏంటి ఒకదాన్ని ఒక్క మెథడ్లోనే చెప్తాం, ఒక్క మెథడ్లోనే చేస్తాం, కానీ దానికి మల్టిపుల్ మెథడ్లో ఉంటాయండి. లైక్ టైం కాంప్లెక్సిటీస్ని బేస్ చేసుకుని ఈజీగా అవ్వడానికి మనం ఎంత కోడ్ రాసినా ఎంత రాసినా ఏది ఈజీగా అవుతుంది, ఏది టైం కాంప్లెక్సిటీస్ తక్కువ తీసుకుంటుంది, అవి కూడా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ని ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అండి. నార్మల్ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ అడిగారు. నా మెథడ్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అసలు స్ట్రింగ్ అంటే ఏంటండి పైథాన్లో? స్ట్రింగ్ అంటే ఏంటి అంటే క్యారెక్టర్స్ మీ ఒక నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం దాన్ని డబుల్ కోట్స్లో ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్లో ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఆ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఎస్ అని తీసుకున్నాను. దాంట్లో ఆ స్ట్రింగ్ నేమ్ నేను గైడ్ స్పియర్ అని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నార్మల్ మెథడ్ అయితే చెప్తున్నానండి. అప్పుడు మనం ప్రింట్ రాసుకున్నాగా, నేనంటే మల్టిపుల్ స్టెప్స్ కాదండి, ఈజీగా చేసేటప్పుడు మనం 1 స్టెప్లో రాయగలగాలి. అప్పుడు నేను డైరెక్ట్గా దాన్ని రివర్స్ చేసేస్తున్నాను అండి యూజింగ్ స్లైసింగ్. ఇక్కడ మీకు ఈ -1 ఎలా వచ్చింది అనేది మీకు కొంచెం డౌట్ ఉంటే, మీరు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ కెరియర్ బీటెక్ స్టార్టింగ్ అలా ఉంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూసారు కదా, ఆ స్ట్రింగ్ ఏంటి పైథాన్ అని తీసుకున్నాను. దీనికి ఇండెక్సింగ్ ఎలా ఇస్తారు? ఈ పీకి 0 నుంచి మొదలైద్దండి ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఇండెక్సింగ్ ఎప్పుడు స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ లెంత్ ఎప్పుడు స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఇక్కడ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4, 5 ఇలా మనం పాజిటివ్ ఇండెక్సింగ్ అని ఇస్తామండి. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఇస్తామంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇస్తామండి. -1, -2, -3, -4, -5, -6 ఇలా అయితే మనం నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఇస్తామండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ గైడ్ స్పియర్ అనేది ఉంది కదా, ఇక్కడ -1 అనేది లాస్ట్లో ఈ నుంచి మొదలైద్ది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇది స్టార్ట్ వాల్యూ అండి, ఇది ఎండ్ వాల్యూ, ఇది స్టెప్ వాల్యూ అని అంటారు. మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? -1 నుంచి మొదలు పెడుతున్నాం. అది డిఫాల్ట్గా ఏంటి, మనం ఏం వాల్యూ ఇవ్వలేదు ఈ స్టార్ట్ అండ్ వాల్యూస్, కాబట్టి అది డిఫాల్ట్గా 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుందండి. ఇలా ఇక్కడ ఈ ఉంటే నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ హెచ్ అలా వచ్చేసింది. ఇలా వచ్చి మనం ఇక్కడ రన్ చేసినప్పుడు మనకైతే చూసారు కదా, మనకి లాస్ట్ నుంచి ప్రతి క్యారెక్టర్ కూడా ప్రింట్ అయింది. ఇలా అయితే మనం బేసిక్ లెవెల్లో చేస్తామండి, కానీ మన ఇంటర్వ్యూలో ఇలా అడగరండి. ఎందుకంటే మనం చాలా ఈజీగా చేసేస్తాం కదా, స్లైసింగ్ 1 స్టెప్లో చేసేస్తాం కదా. వాళ్ళు ఏమంటారంటే మీరు స్లైసింగ్ టెక్నిక్స్ యూజ్ చేయకుండా చేయండి అంటారు. అప్పుడు మనం ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నేను ఈ మొత్తాన్ని కూడా కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఆ పార్ట్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను ప్రతి కామెంట్కి కూడా ఖచ్చితంగా టైం చూసుకొని రిప్లై ఇస్తాను పక్కాగా. ఎందుకంటే ఏ చిన్న డౌట్ వచ్చినా, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఏదన్నా కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా, సిస్టర్ అండ్ సిస్టర్ లాగా మనమైతే ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎనదర్ మెథడ్ చూద్దాము. ఇదే గైడ్ స్పియర్ అనే స్ట్రింగ్ ఇప్పుడు నేను రివర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఒక ఎంటీ స్ట్రింగ్ పెడుతున్నానండి.
ఎంటీ స్ట్రింగ్ ఎందుకు అంటే లైక్ ఆ రివర్స్ అయిన తర్వాత ఈ గైడ్ స్పీర్ అనేది రివర్స్ అయిన తర్వాత నాకు అది మొత్తం ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా రివర్స్ అయింది అవంతా దాంట్లో నాకు స్టోర్ అవ్వాలి. నేను ఇప్పుడు మనకి తెలుసు కదా స్ట్రింగ్స్లో మనం లూప్స్ కూడా వాడుకోవచ్చు. సో నేను ఫర్ లూప్ వాడుతున్నానండి. ఫర్ క్యారెక్టర్ ఇన్ ఎస్. ఇక్కడ క్యారెక్టర్ అనేది లైక్ ఇటరేషన్స్కి వాడుకుంటామండి మెయిన్గా. మీరు అక్కడ సిహెచ్ అని పెట్టుకోవచ్చు, ఐ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెక్టర్ అంటే అర్థమైంది అని చెప్పేసి నేను ఇక్కడ అదైతే పెట్టానండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి మెయిన్గా ఇక్కడ ఫర్ క్యారెక్టర్ ఇన్ ఐ అనే క్యారెక్టర్ ఇన్ ఎస్ అంటే ఏమైంది, ఫస్ట్ జీని చెక్ చేసుకునేది, నెక్స్ట్ యూ, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎస్, అలా ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేసుకునేది, దాన్ని చెక్ చేసుకుని రివర్స్ చేసింది. నేను ఇక్కడ ఇంకో స్టెప్ రాసాను చూడండి, రివర్స్. మనకి ఇక్కడ ఏం జరగాలి, ఇది చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఇది స్టోర్ అవ్వాలి, ఈ అనేది స్టోర్ అవ్వాలి. ఇది ఎలా స్టోర్ అయ్యింది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ పైథాన్ ఉంది కదండి, మనం రివర్స్ ఎంత ఇచ్చుకున్నాం, రివర్స్ అనేది మనం 0 ఇచ్చుకున్నాం కదా. దీనికి సెగ్రిగేషన్ అనేది చేస్తే మనకి ఇక్కడి నుంచి రావాలి, బ్యాక్ సైడ్ నుంచి రావాలి. అప్పుడు మనం ఎలా రాయాలి, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ ప్లస్ సిహెచ్, సారీ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే సిహెచ్ రాసాం కదండి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే క్యారెక్టర్ ప్లస్ రివర్స్. మనకి ఇనీషియల్గా దీని వాల్యూ ఎంత ఉందండి, 0. మనం ఇప్పుడు చేసినప్పుడు ఫస్ట్ ఏం వచ్చింది, పైథాన్ ప్లస్ ఎంటీ స్ట్రింగ్ కదా, అది పీగా వెళ్ళిపోయింది. అప్పుడు రివర్స్లో ఎంత ఉంది, పీ ఉంది. మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు మళ్ళీ వై కదా, అప్పుడు వై క్యారెక్టర్ ఏంటి, వై. ఇందాడు రివర్స్లో ఏముంది, పీ ఉంది. ఎంత టైం చేస్తున్నామండి, అప్పుడు క్యారెక్టర్ ఏంటి, ఎన్. దాని ముందు ఏముంటాయి, దాని ముందు అన్నీ ఉంటాయి. సో మనకు అలా ఎన్, ఓ, హెచ్, టి, వై, పి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే స్లైజింగ్ ఎవరైనా చాలా ఈజీగా చేస్తారు, ఇదైతే కొంచెం ఆలోచించాలి. సో దట్స్ వై ఇది ఎక్కువ అడుగుతారండి ఇంటర్వ్యూస్లో. ఇదైతే మిస్ కాకండి. ఇలా మనం మొత్తం ఎప్పుడు ప్రింట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ రివర్స్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత మనం ప్రింట్ చేయాలి కదండి. ఇప్పుడు ఇక్కడే మనం ప్రింట్ చేసాం అనుకోండి, అక్కడ ఏం జరిగిద్ది, ప్రింట్ రివర్స్. అప్పుడు ప్రతిసారి రివర్స్ అయిన ప్రతిసారి వచ్చేసింది చూడండి, అట్లా వచ్చింది. మనం ఏంది మొత్తం లూప్ అయిన తర్వాత ప్రింట్ చేయాలి. సో మనం రివర్స్ అనేది మొత్తం లూప్ అయిన తర్వాత రాసుకుంటామండి. ఎండ్ బయటకు వచ్చేసి లూప్ బయట రాసుకుంటాము. అప్పుడుకి మనకు కరెక్ట్ అయితే కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది చూడండి. ఇదండి, ఇవి టూ మెథడ్స్ అండి ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. మీకు ఇంకా ఏమన్నా మెథడ్స్ కావాలి అనుకున్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు, మీన్స్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు మనం ఇది స్లైజింగ్ మెథడ్ అండ్ రివర్స్ ఎంటీ స్ట్రింగ్స్ తీసుకున్నాం కదా లూప్స్ని యూజ్ చేసి, మనం ఫంక్షన్స్ని యూజ్ చేసి కూడా ఈ ప్రాబ్లం అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. మీకు కావాలంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.